తాజా 30 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లారు. అధికార పర్యటనతో పాటు ఆయన పనిలో పనిగా ఫ్యామిలీతో కలిసి సమ్మర్ ట్రిప్ కూడా వెళ్తారని అనుకున్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబు తన టూర్ను ప్లాన్ చేసుకున్నారు. ఆయన తనతో పాటు కుమారుడిని కూడా అమెరికా తీసుకెళ్లాలని మొదట భావించారు. ఆ మేరకు జీవో ఇచ్చారు. కానీ ఆ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నారు. కొత్త జీవోలో లోకేష్ పేరు లేదు. లోకేష్ మంత్రి కాక మునిపే అమెరికా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్కు సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొద్దామని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత లోకేష్ను చంద్రబాబు తన వెంట ఎందుకు తీసుకెళ్లడం లేదు అనే ప్రశ్న వస్తోంది. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది, తండ్రి కుమారులు ఇద్దరూ అమెరికాకు వెళ్తే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుంచి విమర్శలు వస్తాయి. బాబు విదేశాలకు వెళ్ళినప్పుడల్లా అవినీతి సొమ్మును దాచుకోవడానికి వెళ్తున్నారని వైసీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వడం ఎందుకు? లోకేష్ను అమెరికాకు తీసుకెళ్లకపోతే సరిపోతుంది కదా అని చంద్రబాబు భావించినట్టు సమాచారం. మరోవైపు తన ఆబ్సెన్స్లో రాష్ట్ర పరిపాలనను లోకేష్ చూసుకుంటారని, తద్వారా అనుభవం గడిస్తారని కూడా బాబు భావించినట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.